వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు వక్రం ఉన్నప్పుడు భయంకరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, తను ఫోర్స్గా పనిచేస్తాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. దాని ప్రభావం అనేది మనం ఆల్రెడీ గత 2 నెలల్లో చూస్తున్నాం. రకరకాలుగా మనం దాని యొక్క ప్రభావం చూస్తున్నాం. అంటే నవంబర్ 28 నుండి వక్ర త్యాగం అయిపోతుంది శనీశ్వరుడు. అప్పుడు నార్మల్ మోషన్లోకి వస్తారు. నార్మల్ మోషన్లోకి వచ్చి మళ్ళీ ముందుకు ప్రయాణం చేస్తారు. ముందు ప్రయాణం చేయడం అంటే ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనమాట. సో అలా నార్మల్ మోషన్లోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ధనువు రాశి వారికి చతుర్థంలోకి మళ్ళీ నార్మల్ మోషన్లోకి వచ్చేస్తాడు. అంటే అర్ధాశ్రమ శని ప్రభావం మళ్ళీ స్టార్ట్ చేసేస్తాడు. ఈ అర్ధాశ్రమ శని ప్రభావం మొదటి నుండి ఎలా ఉంటుందో అదే ప్రభావం ఇప్పుడు చూపించి మొదలుపెడుతుంది. అంచేత ధనురాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అది ఏంటో కానీ లాస్ట్ 7.5 years నుండి ఇప్పుడు కంటిన్యూస్గా ఇది ఏదో రకంగా శని పీడనం మనం, రాహు పీడనం మనం, అర్ధాశ్రమ శని అనుకోండి, మొన్నటి వరకు ఏళ్ళనాటి శని అనుకోండి, ఈ రాహు మళ్ళీ 3 వచ్చాడు, వాడు పడ 2 వస్తాడు. ఇవన్నీ ఎలా ఉంటున్నాయంటే ఏదో ఒక శని రాహు యొక్క కాంబినేషన్లో ఇబ్బంది అనేది కనబడుతుంది. గురుడు మళ్ళీ మిథునంలోకి రెట్రోగ్రేషన్లో మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చి అక్కడ 5 నెలలు ఉంటాడు. ఆ 5 నెలలు కొంచెం రిలీఫ్ అవుతుంది తప్ప అంతవరకు ఈ తప్పది తికమకలు ఇబ్బందులు వాళ్ళకి. అంచేత వీనికి అర్ధాశ్రమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి ధనుర్ రాశి వారు నిత్యము అభిషేకం, శివునికి అభిషేకం, పంచామృతంతో అభిషేకం చేయడం చాలా అవసరం పడుతుంది. శివునికి అభిషేకం చేయడం అంటే గుళ్ళోకి వెళ్ళి చేయించవచ్చు, లేదా ఇంట్లో స్ఫటికలింగం ఉంటే ఆ లింగానికి చేయొచ్చు, లేదా ఇంట్లో శివ పంచాయతనంగానం ఉంటే వాళ్ళు ఏంటంటే చక్కగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయాలి. ఇలాగా ఈ యొక్క జస్ట్ చేంజ్ అవుతున్న టైంలో కానీ ఇటువంటి అభిషేకాలను చేస్తే, అంటే నవంబర్ 28 కాబట్టి నవంబర్ 25 నుండి 30 వరకు ఆ మధ్యకాలంలో చేస్తే ఈ చేంజ్ అవడం అంటే శని త్యాగం చేసేటప్పుడు, వక్రత్యాగం చేసేటప్పుడు జరిగే ఇబ్బందుల నుండి బయటపడ్డము రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది.